హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ రాకీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన మెకానికల్ బ్లాక్ అనమాట. లాస్ట్ వీడియోలో అయితే 2 ల్యాబ్స్ చూపించేసా. ఇక్కడైతే మనకి 3D ప్రింటింగ్ ల్యాబ్ అనేది మీకు చూపిస్తున్నా. దీంట్లో మిషన్ ఎలా ఉంటుంది, ఏమేమి రెడీ అవుతుంది అనేది క్లియర్ కట్గా చూపిస్తా పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే లార్జ్ స్కేల్ 3D ప్రింటింగ్ రోబోటిక్ ఆర్మ్ అనమాట. మన కాలేజీలోనైతే ఈ 3D ప్రింటింగ్ ఆర్మ్ అనేది ఉంది. పెద్ద పార్ట్స్, పెద్ద డిజైన్స్ ఉంటే దీంట్లోనైతే తయారు చేస్తాం. క్యాటియా ఇంకా సాలిడ్ వర్క్స్ అయితే యూజ్ చేసి దీంట్లోనైతే పార్ట్స్ అయితే చేస్తామన్నమాట. మన కాలేజీలోనైతే లక్కీగా ఇది ఉంది, నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట, మంచి అవకాశం. పదండి దీని ద్వారా తయారైన డిజైన్స్ అయితే చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మన రోబోటిక్ ఆర్మ్లో తయారైనవి అనమాట. ఇది మన లోడ్ పడినా కూడా బ్రేక్ అయితే కాదు, ఎందుకంటే లేయర్ బై లేయర్ డిపాజిషన్ జరిగి క్లియర్ డైమెన్షన్స్తో ఇచ్చినవి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఎంత కాంప్లికేటెడ్ పార్ట్స్ కూడా, డిజైన్స్ కూడా ఈజీగా అయితే దీనిలో మనం తయారు చేసేయచ్చు. ఈ కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళకైతే మంచి అవకాశం నేర్చుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హీట్ ట్రాన్స్ఫర్ ఇంకా డైనమిక్ ల్యాబ్ అనమాట. ఇది మన మెకానికల్ వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాబ్. మనం మెకానికల్ వాళ్ళు మెయిన్ నేర్చుకోవాల్సింది హీట్ ట్రాన్స్ఫర్ డైనమిక్స్ ల్యాబ్ అనమాట. ఈ ల్యాబ్లోనైతే మనం హీట్ ఎలా జనరేట్ చేయాలి, ఇంకా ఎలా మార్చాలి అనేది, ఇక్కడైతే మనం హీట్ పైన, యంత్రాల కదలిక పైన అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాం. క్లియర్ కట్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక రీడింగ్స్ తీసుకొని అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ ల్యాబ్లోన మనకి ప్రతి ఒక్క మిషన్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి, మనకి చేతికిచ్చి చేపిస్తారు ప్రాక్టికల్గా. ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క మిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే వైబ్రేషన్ టెస్ట్ రిగ్. దీని మీద అయితే వైబ్రేషన్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాం మనం. ఎందుకంటే మిషన్స్ వైబ్రేషన్ ఇచ్చినప్పుడు అది తట్టుకుంటుందా లేదా అనేది అయితే మనం దీని మీద క్లియర్గా ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబ్ అనమాట. ఈ ల్యాబ్లోనైతే మనం టోటల్గా ఇంజన్స్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. 4 స్ట్రోక్ ఇంజన్స్ అండ్ 2 స్ట్రోక్ ఇంజన్. ఈ ల్యాబ్లోనైతే టోటల్గా చాలా ఇంజన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ మిషన్స్ అయితే కనిపిస్తాయి, చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే సింగిల్ సిలిండర్ డీజిల్ ఇంజన్స్ అనమాట. ఇక్కడైతే 5 HP, 7 HP ఇంకా ఎయిర్ కంప్రెసర్స్ అంటూ చాలా ఇంజన్స్ అయితే మనకైతే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే దొరుకుతుంది. దీని మీద అయితే మనమైతే రీడింగ్స్ తీసుకొని మనమే క్లియర్గా చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే చాలా నేర్చుకుంటాం మనం ఇంజన్స్ గురించి. ఇంతవరకు అయితే మన కాలేజ్ గురించి అయితే మొత్తం ల్యాబ్స్ గురించి అయితే టోటల్గా మెకానికల్ బ్లాక్ గురించి అయితే మొత్తం టోటల్ చెప్పేసి అనమాట. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకెన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.